ఎంబ్రియో అరెస్ట్ అంటే ఏంటి? అంటే ఎందుకు నా ఎంబ్రియోస్ గ్రో అవ్వట్లేదని అందరూ అడుగుతూనే ఉంటారు. అసలు ఫస్ట్ ఎంబ్రియో అరెస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్‌గా ఒక ఎగ్‌ని మనం స్పెర్మ్‌తో ఇంజెక్ట్ చేసిన తర్వాత ఫలదీకరణ జరుగుతుంది ఫెర్టిలైజేషన్. సో, అది నార్మల్‌గా తీసుకుంటే ఓవరాల్‌గా 60% ఉంటుందన్నమాట. సో, ఆ 60%లో 40% ఎంబ్రియోస్ మాత్రమే బ్లాస్టోసిస్ట్ వరకు వెళ్తాయి. అంటే డే 5 నుండి డే 6 వరకు బాగా విభజన జరుగుతుంది కదా! అది దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు. సో, అంతవరకు చాలా మందివి వెళ్ళవు. ఎందుకు అనంటే, ఒక సెల్ డివిజన్ జరుగుతుందనమాట. సెల్ డివిజన్ జరిగేప్పుడు అంటే సింగిల్ సెల్ కదా! ఒక ఎగ్, స్పెర్మ్ ఇంజెక్ట్ చేసిన తర్వాత అదేంటి డివైడ్ అవుతుంది. అంటే లోపల జెనెటిక్ మెటీరియల్ ఒకటి ఒకటి పంచుకొని అవి డివైడ్ అవుతాయి. సో, ఫస్ట్ డే 1 తీసుకున్నప్పుడు ఏమైతుంది? ఒక సెల్‌లో ఉన్నప్పుడు అది డే 2కెళ్ళినప్పుడు 4 సెల్స్. ఫస్ట్ 1, 2 అయితుంది. సో, 2 మళ్ళీ 4 అవుతుంది. అంటే డబ్లింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేది ఉంటుందనమాట. అంటే సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి. సో, 2, 4, 4 నుండి 8, 8-16 అట్లా. సో, ఇలా జరిగే టైంలో ఏంటి అరెస్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే అబ్నార్మాలిటీ ఉంటాయి జెనెటిక్ మెటీరియల్‌లో. సో, మెయిన్ రీజన్స్ అరెస్ట్‌కి ఏంటి అంటే ఒకటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ. నార్మల్‌గా 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క మేల్‌కి, ఫీమేల్‌కి. ఇది కరెక్ట్‌గా ఉన్నట్టు. ఒకవేళ ఎక్స్‌ట్రా క్రోమోజోమ్ ఉన్నా, లేకపోతే ఆ 23 పెయిర్స్ కన్నా తక్కువ ఉన్నా కూడా అది జెనెటిక్ అబ్నార్మాలిటీనే అవుతుంది. ఏదో ఒక క్రోమోజోమ్‌లో 23 పెయిర్స్‌లో ఏ క్రోమోజోమ్‌లో తేడా ఉన్నా కూడా ఏంటి, ఒకవేళ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఇవి డివైడ్ అనేది అవ్వదు. అక్కడికి గ్రోత్ స్టాప్ అయిపోతుందనమాట. నార్మల్‌గా డే 2 లేకపోతే డే 3. సో, డే 2 నుండి డే 3 మధ్యలోనే డీఎన్ఏ యాక్టివేషన్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. ఏ సెల్‌లో అయినా డివిజన్ జరిగేప్పుడు. సో, ఒక ఎంబ్రియో అరెస్ట్ ఇవ్వడానికి మెయిన్ మనకి డే 2 ఆర్ డే 3లో తెలిసిపోతుంది. బికాస్ ఫాస్ట్ డీఎన్ఏ యాక్టివేషన్ వల్ల. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే పూర్ క్వాలిటీ గ్యామెట్స్. పూర్ క్వాలిటీ గ్యామెట్స్ అంటే ఏంటి? oocyteలో కానీ లేకపోతే స్పెర్మ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఏంటి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. కాకపోతే డే 2నో, డే 3నో అది అరెస్ట్ అయిపోతుంది. ఇంక అక్కడి నుండి ఫర్దర్ గ్రోత్ అనేది ఉండదనమాట. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే మైటోకాండ్రియా. సో, ఒక సెల్ తీసుకుంటే అంటే ఎగ్ కానీ లేకపోతే స్పెర్మ్ తీసుకున్నా కూడా ఏ సెల్‌లో అయినా కూడా దాని లోపల కొన్ని మళ్ళీ పార్ట్స్ ఉంటాయి కదా! ఆర్గనెల్స్ అంటారు. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఏంటి ఓవరాల్ సెల్‌కి ఒక పవర్‌ని ఇస్తుందనమాట. అందుకే దాన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటారు జనరల్‌గా. సో, ఆ పవర్ ఎప్పుడైతే ఇవ్వకపోతే అంటే ఈ మైటోకాండ్రియాలో కూడా ఏంటి మైటోకాండ్రియల్ డీఎన్ఏ అనేది ఒకటుంటుంది. సో, ఆ మైటోకాండ్రియల్ డీఎన్ఏలో కూడా డ్యామేజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా సెల్ అరెస్ట్ అనేది ఉంటుందనమాట అక్కడ. అంటే సెల్ఫ్‌గా ఆ సెల్ అదంతకదు చచ్చిపోతుందనమాట. దాన్నే అపోప్టోసిస్ అని అంటారు. సో, ఈ సెల్ డెత్ జనరల్‌గా జరిగితే కూడా ఏమైపోతుంది? అక్కడ ఎంబ్రియో అరెస్ట్ అనేది జరుగుతుంది. సో, ఇవన్నీ ఎంబ్రియో అరెస్ట్‌కి కారణాలు. సో, నార్మల్‌గా మనకి డే 3, డే 2 లేకపోతే డే 3లోనే ఆల్మోస్ట్ ఎంబ్రియో అరెస్ట్ అనేది తెలిసిపోతుంది. సో, ఇయన్నీ ఫ్రీజ్ చేసుకోవాలి. అవి ట్రాన్స్‌ఫరబుల్లా కాదా అనేది మనకి ఆల్మోస్ట్ అక్కడ గ్రోత్ అనేది చెప్పేస్తుందనమాట. సో, అరెస్ట్ అంటే ఏదో కాదు. జస్ట్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు డే 2లో అరెస్ట్ అయిందనుకోండి 4 సెల్ స్టేజ్‌లో ఉంటుంది. 4 సెల్ స్టేజ్‌లో అది బానే క్యూట్‌గా కనిపిస్తుంది. సో, డే 3కి పోకుండా అది అట్లనే ఉండిపోయింది అంటే అరెస్ట్ అయిపోయినట్టే. కొంచెం కూడా డివైడ్ కాకుండా అట్లనే అదే స్టేజ్‌లో ఉంది అంటే ఎంబ్రియో అరెస్ట్ అని అంటారు.